20 లీటర్ల డ్రోన్ స్ప్రేయర్ ఇక్కడ మనం చూస్తున్నాము. దీంతో ఎంత పని చేసుకోవచ్చు రోజుకి మీరు? దీంతో రోజుకు ఒక 50 నుంచి 60 ఎకరాల వరకు స్ప్రే. 50-60 ఎకరాలు. మామూలుగా 12 లీటర్లది అయితే 40 ఎకరాల వరకు స్ప్రే. 40 ఎకరాల వరకు స్ప్రే చేయొచ్చు. ఏ పంట పొలాలకు ఎక్కువ స్ప్రే చేస్తారు? మా దగ్గర వరి ఎక్కువ వండుతుంది, వరికే ఎక్కువ స్ప్రే. వరికే ఎక్కువ స్ప్రే చేస్తారు. ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి ఈ స్ప్రేయర్ కాకుండా ఇంకా 2 స్ప్రేయర్లు ఉన్నాయి కదా మీకు. మొత్తం ఎన్ని ఎకరాలు స్ప్రే చేసి ఉంటారు? అది స్టార్టింగ్ 3 years బ్యాక్ తీసుకున్న దాంతో ఒక 11,000 ఎకరాల వరకు చేసిన. 11,000 ఎకరాలు. తర్వాత తీసుకున్న దాంతో 7,000 ఎకరాలు చేసిన. దీంతో 150 ఎకరాలు మాత్రమే చేసిన. 150 ఎకరాలు అంటే 10-15 రోజులే అవుతుంది అని అంటున్నారు కదా తీసుకొని. ఎట్లా ఉంది దీని స్ప్రేయింగ్ మీకు? చాలా బాగుందండి. బాగుందా? వాటితో నూడిస్తే బాగుంది, అది బాగానే ఉంది. సెంట్రిఫ్యూజల్ నాజిల్స్ 2 వస్తాయి దీనికి, దానికేమో 4 నాజిల్ రెగ్యులర్ నాజిల్స్ అంటే దీనికేమో సెంట్రిఫ్యూజల్ నాజిల్స్ వస్తాయి. బీనవేణి మహేందర్ గారు వారు రామచంద్రాపురం అనే గ్రామంలో మనమున్నాము. కోహెడ మండలము, సిద్దిపేట జిల్లా. వ్యవసాయం కూడా చేస్తుంటారు. ఒక 9 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఈ పంట సాగు చేయడంతో పాటు ఈ డ్రోన్ స్ప్రేయర్లు కొనుక్కొని ఉపాధి పొందుతున్నామని చెప్తున్నారు. పాత స్ప్రేయర్లు నడుపుతున్న అనుభవం ఉంది కాబట్టి సక్సెస్ఫుల్గా నడుపుకుంటున్నారు. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు రావడమే పెద్ద డ్రోన్ స్ప్రేయర్లు కొనుగోలు చేస్తే అంత బాగా నడుపుకునే అవకాశం అయితే ఉండదు అనేది చాలా మంది అనుభవం చెప్తున్న విషయం ఇది. అంటే నడక నేర్చుకోకముందే పరిగెడతామంటే కుదరదు, బొక్క బోర్లా పడే ప్రమాదం ఉంటుంది. మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఆ తర్వాత పరిగెడితేనే గమ్యం చేరుకోగలుగుతామని గుర్తుంచుకోవాలని రైతుబడి సూచిస్తోంది.